రూ. 15,000 నుంచి రూ. 25,000 మంచి మొబైల్స్ కొనాలనుకుంటున్నారా? అయితే వీడియో మీకోసమే. మనకు రియల్మీ వచ్చేసి 2 కొత్త మొబైల్స్ లాంచ్ చేయబోతుంది. ఒకటి రియల్మీ P3, ఇంకోటి వచ్చేసి రియల్మీ P3 అల్ట్రా. ఈ 2 మొబైల్ ఫీచర్స్ మాత్రం మనకు చాలా బాగున్నాయి. ఈ వీడియోలో ఈ 2 మొబైల్స్ సంబంధించిన ఫీచర్స్ ఏంటి, దీని ప్రైస్ ఎంత, మనకి ఈ మొబైల్స్ ఎప్పుడు వస్తాయనేది ఈ వీడియోలో చెప్తా. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దగ్గర చూడండి. అంతేకాక కొత్తలో మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మొబైల్స్ గురించి మాట్లాడితే ఇవి వచ్చేసి రియల్మీ P సిరీస్. మనకు రీసెంట్గానే రియల్మీ P3 Pro మొబైల్ లాంచ్ చేసినారు. అది మనకు చాలా మంచి సక్సెస్ అయింది. ఇప్పుడు వచ్చేసి రియల్మీ నుంచి ఇంకో 2 కొత్త మొబైల్స్ వస్తున్నాయి. ఒకటి రియల్మీ P3, ఇంకోటి వచ్చేసి రియల్మీ P3 అల్ట్రా. ఈ 2 మొబైల్లో చాలా ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ ఉన్నాయి. ఫస్ట్ రియల్మీ P3 అల్ట్రా సంబంధించిన ఫీచర్స్ గురించి మాట్లాడితే దీంట్లో మనకు చాలా ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ ఉన్నాయి. దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.83 ఇంచెస్ 1.5K 120Hz క్వాడ్ కర్వ్ డిస్ప్లేతో వస్తుంది. మనకు సేమ్ మనకు రియల్మీ P3 Pro ఎలా ఉంటుందో సేమ్ డిస్ప్లేనే దీంట్లో కూడా వస్తుంది. ఇది మనకు క్వాడ్ కర్వ్ డిస్ప్లే మాత్రం మనకు చాలా బాగుంటుంది. మెయిన్గా మీరు ఏదైనా మూవీ చూడడానికి, గేమింగ్ ఆడడానికి ఒక మంచి డిస్ప్లే అనేది యూజ్ చేసినారు ఈ రియల్మీ P3 అల్ట్రాలోన. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా వచ్చేసి 50MP OS కెమెరా ఉంటుంది. సెకండ్ వచ్చేసి 8MP అల్ట్రావైడ్ కెమెరా ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో వచ్చేసిన ప్రాసెసర్ వచ్చేసి MediaTek Dimensity 8350 అల్ట్రా ప్రాసెసర్. దీంట్లో పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు ఒకవేళ రూ. 25,000 ఒక మంచి గేమింగ్ మొబైల్ కొనాలనుకుంటే ఈ మొబైల్ కోసం కూడా వెయిట్ చేయండి. ఈ పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు ఒకవేళ BGMI, కాల్ ఆఫ్ డ్యూటీ, ఫ్రీ ఫైర్ ఇలాంటి గేమ్స్ ఆడాలనుకుంటే ఇది ఒక మంచి ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మనకు ప్రీవియస్గా ఒప్పో Reno 13 సిరీస్లోన మనకు ఆల్మోస్ట్ ఇదే ప్రాసెసర్ యూజ్ చేసినారు, MediaTek Dimensity 8350. ఇది మనకు కొద్దిగా ఆప్టిమైజేషన్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ఇది మనకు 8350 అల్ట్రా ప్రాసెసర్. కొద్దిగా మనకి దాంతో కంపేర్ చేస్తే కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది ఈ 8350 అల్ట్రా ఉన్న. ఓవరాల్ దీంట్లో పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంటుంది. దాంతోపాటు దీంట్లో మనకు గేమింగ్ సంబంధించిన కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా ఉన్నాయి. రియల్మీ GT బూస్ట్ కానీ, దాంతోపాటు BGMIలో 90 FPS కూడా సపోర్ట్ చేస్తుంది. దాంతోపాటు మనకి ఇంకా గేమింగ్ సంబంధించిన కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ అనేవి ఉన్నాయి ఈ రియల్మీ P3 అల్ట్రాలోన. దాంతోపాటు దీంట్లో మనకు వేపర్ కూలింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. 6050mm² దాకా వేపర్ కూలింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ గురించి మాట్లాడితే దీంట్లో మనకు 6000mAh బ్యాటరీ ప్లస్ 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. ఓవరాల్ దీంట్లో బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ రెండు కూడా మనకు చాలా బాగున్నాయి. నెక్స్ట్ దీంట్లో మనకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ వస్తుంది. సౌండ్ క్వాలిటీ కూడా మనకు బాగానే ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో మనకు IP69 వాటర్ రెసిస్టెన్స్ వస్తుంది. ఇవే మనకు ఈ రియల్మీ P3 అల్ట్రాలో ఉన్న ఫీచర్స్ మాత్రం మనకు చాలా బాగున్నాయి. మెయిన్గా దీంట్లో ప్లస్ పాయింట్ వచ్చేసి డిస్ప్లే, దాంతోపాటు పర్ఫార్మెన్స్. ఇవి రెండు కూడా మనకు చాలా బాగున్నాయి. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ కానీ, దాంతోపాటు IP69 రేటింగ్. ఓవరాల్ వచ్చేసి ఒక మంచి ఫీచర్స్తోనే వస్తుంది ఈ రియల్మీ P3 అల్ట్రా. ఈ మొబైల్ మనకు ప్రైస్ ఎంత ఉండబోతుందంటే రూ. 26,000 నుంచి రూ. 27,000 మధ్యలో ఉంటుంది. నెక్స్ట్ మొబైల్ గురించి మాట్లాడితే ఇది వచ్చేసి రియల్మీ P3. ఇది మనకు 20,000 బిలోనే ఉంటుంది. దీంట్లో కూడా ఫీచర్స్ మనకు బాగానే ఉన్నాయి. దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.67 ఇంచెస్ 120Hz ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఇది వచ్చేసి మనకి AMOLED డిస్ప్లేనే. దీంట్లో పీక్ బ్రైట్నెస్ వచ్చేసి 2000 nits దాకా పీక్ బ్రైట్నెస్ కూడా యూజ్ చేసినారు. ఓవరాల్ డిస్ప్లే మాత్రం మనకు చాలా బాగుంటుంది. ఇది మనకి AMOLED డిస్ప్లే కాబట్టి కలర్స్, బ్రైట్నెస్ అన్ని కూడా మనకి బాగానే ఉన్నాయి. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ వచ్చేసి మెయిన్ కెమెరా వచ్చేసి 50MP ఉంటుంది. దాంతోపాటు 2MP డెప్త్ కెమెరా ఉంటుంది. మనకి అది 2MP ఉన్నట్టే లేకున్నట్టే. మెయిన్ కెమెరా మాత్రం మనకు 50 మెగాపిక్సెల్ వస్తుంది. దీంట్లో మనకు ఫోటోస్ కానీ, వీడియోస్ కూడా మనకు బాగానే ఉంటాయి. సెల్ఫీ కెమెరా వచ్చేసి 16MP వస్తుంది. ఓవరాల్ దీంట్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఒక డీసెంట్ కెమెరాస్ అనేది యూజ్ చేసినారు. నెక్స్ట్ దీంట్లో చూసిన ప్రాసెసర్ వచ్చేసి ఇది మనకు స్నాప్డ్రాగన్ నుంచి కొత్త ప్రాసెసర్. ఇది వచ్చేసి స్నాప్డ్రాగన్ 6 Gen 4. మనకు ప్రీవియస్గా 6 Gen 3 అనేది ఉంది. ఇది వచ్చేసి మనకు Gen 4. ఇది స్నాప్డ్రాగన్ 6 సిరీస్లో పర్ఫార్మెన్స్ అనేది మనకి బాగానే ఉంటుంది డైలీ యూస్కి, దాంతోపాటు చిన్న చిన్న గేమ్స్కి. ఓవరాల్ వచ్చేసి ఒక డీసెంట్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు ఈ స్నాప్డ్రాగన్ 6 Gen 4. దీంట్లో మనకు BGMIలో 90 FPS దాకా కూడా సపోర్టింగ్ చేస్తుందని చెప్తున్నారు. చూద్దాం మనకి మొబైల్ లాంచ్ అయిన తర్వాత రియల్ టెస్ట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందనేది తెలుస్తుంది. ప్రెసెంట్ మనకి రియల్మీ చెప్తున్న ప్రకారం ఇది మనకు 90 FPS కూడా సపోర్ట్ చేస్తుంది అంటున్నారు. అది కూడా మనకు BGMIలోన. చూద్దాం మనకి ఇది లాంచ్ అయిన తర్వాత ఎగ్జాక్ట్ పర్ఫార్మెన్స్ అనేది తెలుస్తుంది. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ వచ్చేసి 6000mAh బ్యాటరీ వస్తుంది ప్లస్ 45 watts ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. ఓవరాల్ దీంట్లో బ్యాటరీ బ్యాక్ కూడా బాగానే ఇచ్చినారు. నెక్స్ట్ దీంట్లో మనకు IP69 వాటర్ రేటింగ్తో కూడా వస్తుంది. ఇది వచ్చేసి మనకు చాలా మంచి ఫీచర్ అని చెప్పొచ్చు ఈ రియల్మీ P3లో ఉన్న. ఇవే మనకు ఈ రియల్మీ P3లో ఉన్న ఫీచర్స్. ఇప్పుడు ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడితే ఇది మనకు రూ. 15,000 నుంచి రూ. 18,000 ఉంటుంది. మ్యాక్సిమం మనకు 15,000-16,000 లాంచ్ చేస్తారు ఈ రియల్మీ P3. ఈ 2 మొబైల్ కూడా మనకి ఎప్పుడు వస్తాయంటే
ఈ మంత్ మనకు మార్చ్ 19న ఈ 2 మొబైల్స్ కూడా అఫీషియల్గా లాంచ్ అవబోతున్నాయి. ఇంతేకాసి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతుండండి. ఇంకెవరో మన ఛానల్ సబ్స్క్రైబ్ లేకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.